మొన్నటిదాకా చైనా వాళ్ళని తొక్కేయాలన్నటువంటి కసిగా ఏదైతే బీజేపీ అనుకూలురు ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. ఇప్పుడు ఆ చైనాతో సంబంధాలు మెరుగుపడిన తర్వాత ఆటోమేటిక్‌గా చైనా ఎఫ్‌డిఐలు అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు భారతదేశంలోకి భారీ ఎత్తున రాబోతున్నాయి. మన దేశ ఎలక్ట్రానిక్స్, మన్నికైన వినియోగ వస్తువుల రంగంలోకి చైనా నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రావడం సులభతరం అయ్యేందుకు ఏర్పాటు చేశారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం తన ప్రెస్ నోట్ 3 2020కి సవరణలు చేయడానికి సిద్ధమైనట్టు నేషనల్ మీడియా చెప్తోంది. దీనికి అనుగుణమైనటువంటి క్యాబినెట్ రెడీ అవుతుందన్నట్టు. ఏదైనా భారతీయ కంపెనీ 49% వరకు ఎఫ్‌డిఐని అందుకున్న పక్షంలో ప్రస్తుత తనిఖీలోను అంటే ప్రస్తుత కఠిన అనుమతి ప్రక్రియ నుంచి పూర్తిగా బయటకు వచ్చినట్టే. ఎలక్ట్రానిక్స్, యంత్ర పరికరాల రంగాల వంటి ఎంపిక చేసిన రంగాలకే ప్రతిపాదిత మినహాయింపులు వర్తిస్తాయి. ఈ రంగాల్లోకి చైనా వంటి సరిహద్దు దేశాల గురించి పెట్టుబడులు వచ్చినా తీవ్ర తనిఖీలు ఉండవు. బెనిఫిషియల్ ఓనర్షిప్ నిర్వచన మార్పుకు సంబంధించినటువంటి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ నిబంధనల ప్రకారం నిర్వచనాన్ని మార్చబోతున్నారట. అది మోడీ ఓకే అంటే నడుస్తుందట. అయితే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు గనక ఎలక్ట్రానిక్స్ రంగంలో వస్తే ఈ మధ్యనే పుంజుకుంటుంది. మొన్న చైనాతో మనకి గాల్వన్లో ఈ గొడవ తర్వాత సెట్ అయినటువంటి ఇంపాక్ట్ కాస్త ఇప్పుడిప్పుడే మనోళ్ళందరూ పుంజుకుంటున్నారు. ఇప్పుడు చైనా నుంచి ప్రత్యక్ష పెట్టుబడులు వస్తే మళ్ళీ మనోళ్ళు దెబ్బతిని వాళ్ళు ఎదిగే అవకాశం ఉంటుంది.